మునుగోడు అభివృద్ధిపై రాజగోపాల్ రెడ్డి చేసిన సవాలుకు నేడు చెండూరులో జరిగే బహిరంగ సభలో సీఎం కేసీఆర్ స్పందించాలని, 8 ఏళ్లలో మునుగోడుకు ఏం చేశారో, ఎన్ని నిధులు ఇచ్చారో చెప్పాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. నల్గొండ జిల్లా మర్రిగూడ మండలంలోని బీజేపీ క్యాంప్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్కు సీబీఐ భయం పట్టుకుందని, ఏం తప్పు చేయనప్పుడు సీబీఐకు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. తప్పు చేయకుంటే విచారణకు ఎందుకు అడ్డుకుంటున్నారని అన్నారు. లిక్కర్ కేసు రాగానే జీవో 51 ఇచ్చారంటూ బండి సంజయ్ విమర్శించారు. కేసీఆర్కు ఏ సంస్థపైన నమ్మకం లేదని, ఇకనైనా కేసీఆర్ తప్పుడు ఆరోపణలు మానుకోవాలని సంజయ్ అన్నారు. ఎన్నికల్లో మేము స్థానికులు అని చెప్పి తీసుకొచ్చి మాకు డ్యూటీ వేసింది. ఇక్కడ 317 జీవో అప్పుడు మొత్తుకున్నాం సార్, మేము స్థానికులం సార్, మేము మునుగోడు నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తులం సార్, మమ్మల్ని బదిలీ చేయండి సార్. 317 జీవోలు పైరులు నడవని చెప్పిండు. ఇక్కడి నుంచి కాబట్టి ఎక్కడ జంగల్ ఎక్కడ ఊరంతా పడేసింది సార్. 3 ఊర్లు 4 ఊరు దాటి 3 జిల్లాలు 4 జిల్లాలు పడేసింది సార్. ఇప్పుడు తీసుకొచ్చి మమ్మల్ని ఇక్కడ డ్యూటీ చేసింది సార్. తిండి లేదు, నీళ్లు లేవు. ఇలా ఏం చేసిండు, ఇక్కడ ఎస్పీకి వార్నింగ్ ఇస్తాడు, అటు సిపికి వార్నింగ్ ఇస్తాడు. ఇక్కడ టీఆర్ఎస్ గెలిస్తేనే మీరుంటారు, టీఆర్ఎస్ గెలవకుంటే ఎడి కానిస్టేబుల్ కానిస్టేబుల్ అందరినీ షిఫ్టింగ్ చేస్తాం, బదిలీ చేస్తాం. ఎక్కువ మాడితే మీ మీద ఏసీబీ కేసులు పెడతాం, మీ ఆస్తి పాస్తులు మొత్తం జప్తు చేస్తాం అని చెప్పించి పోలీస్ అధికారులకు